నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర, ఆయనను బయటి ఆసుపత్రికి తరలించాలన్న కళా వెంకట్రావు. చంద్రబాబుకు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందించాలన్న టీడీపీ నేతలు, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తుందని ఆవేదన. కాకినాడలో బాబుతో నేను కార్యక్రమం. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామన్న వనమాడి కొండబాబు. ఏపీ సీఎం జగన్పై జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజం. జగన్ తన భార్యను తీసుకుని తిరుమలకు రావాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రిమాండ్లో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర రాజమహేంద్రవరం జైల్లో జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. తక్షణం ఆయన్ను బయట ఆసుపత్రులకు తరలించి ఉత్తమ చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై ఆందోళనకర సమాచారం వ్యాప్తిలోకి రావడంతో ఆ పార్టీ ముఖ్య నేతలు కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరు, నెట్టెం రఘురాం, ధూళిపాల నరేంద్ర, పంచుమర్తి అనురాధ, బుద్ధ వెంకన్న, పిల్లి మాణిక్యాలరావు, మల్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసు మేపి అక్రమంగా అరెస్ట్ చేశారని, 34 రోజులుగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కళా వెంకట్రావు అన్నారు. రిమాండ్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, డీహైడ్రేషన్కు గురవుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి రావాల్సిందిగా కోరుచున్నాం. రండి బాబు. వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని గత 4.5 సంవత్సరాల నుంచి ఏ వ్యవస్థలో ఉండే ఉద్యోగి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆయన హెంచ్మెన్ ఇచ్చినటువంటి ఆదేశాలనే చట్టం కింద అమలుపరుస్తున్నారు తప్ప ఇండివిజువల్గా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థ పనిచేయటం లేదనేటటువంటిది 4 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు జైళ్ళ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, మరి నిన్న బులెటిన్ ఇష్యూ చేయటంలో కానీ, నిన్న బులెటిన్ ఇష్యూ చేస్తూ ఈవేళ ఉదయం కూడా డాక్టర్లు తీసుకెళ్ళి రక్త పరీక్షలు చేశాము అనేటటువంటిది ప్రెస్లో మనం చూస్తున్నాం. అందుకు డాక్టర్లు ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి డాక్టర్లకు ఎవరికి స్వేచ్ఛ లేదు. అదేవిధంగా జైలు సూపరింటెండెంట్కి కూడా స్వేచ్ఛ లేదు. ప్రజలారా గమనించండి, అందరూ గమనించాల్సింది ఒక విషయం ఇందులో ఉంది. హెల్త్ బులెటిన్ ఎవరు ఇష్యూ చేస్తారు? హెల్త్ బులెటిన్ ఇంతవరకు కూడా మనం చూస్తుండేటటువంటి వీటిల్లో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ హాస్పిటల్ నుంచి రిలీజ్ చేస్తారు. వాళ్ళ సంతకం పెట్టి మరీ కూడా ఉదయం మధ్యాహ్నం ఇస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మరి తప్పుడు ఆరోపణలతో రిమాండ్లో పెట్టి మరి ఈ రోజున అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్ ద్వారా హెల్త్ బులెటిన్ ఇష్యూ చేస్తున్నారు. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రిప్యుటేషన్ ఉండే హాస్పిటల్స్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గైనకాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచంలో రిప్యుటేషన్ ఉండేటటువంటి డాక్టరు ఆయన హాస్పిటల్లో కానీ. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కారాగారంలో సౌకర్యాలు లేని వలన 6 రోజుల నుంచి చంద్రబాబు డీహైడ్రేషన్కు గురయ్యారన్నారు. అనంతపురంకు చెందిన డాక్టర్ సెల్ నాయకులు స్కిన్ అలర్జీతో బాధపడుతూ బరువు కూడా తగ్గినట్లు సమాచారం అందుతోందన్నారు. ఒక్కసారిగా బరువు తగ్గడం వలన కిడ్నీ, లివర్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ మన నారా చంద్రబాబు నాయుడు సార్ గురించి ఆలోచన చేస్తూ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అయితే గత 35 రోజుల నుంచి ఏ తప్పు చేయని మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని అక్రమమైన కేసులు పెట్టి, ఏ ప్రాథమిక ఆధారాలు లేకోకుండా
ఆయన్ని అక్కడ పెట్టడము సబబు కాదని ఎంతోమంది చెప్తున్నారు. అయినా ఈ దుర్మార్గపు చర్యలు ఆలోచనలు కలిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులను ఎంతోమంది తప్పుపడుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆయన తప్పులు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు సార్ గారిని హాస్పిటల్లోనే పెట్టారు. అసలు చంద్రబాబు నాయుడు సార్ అంటే ఏంది, ఒక వ్యక్తి అనుకుంటున్నారా? కాదు కదా. ఆయన ఒక నాయకుడు, అంటే నాయకుడు కూడా కాదు, మహానాయకుడు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు సారు ఉండడము పుట్టడము ఈ రాష్ట్రానికే ఒక అదృష్టంగా భావిస్తున్న తరుణంలో మిగతా దేశ నాయకులందరూ కూడా ఆయన ఒక రాష్ట్ర సంపదే కాదు దేశ సంపద అని చెప్తూ ఆయనకి Z+ కేటగిరీ ఈ దక్షిణ భారతదేశంలోనే ఏకైక వ్యక్తి కలిగిన Z+ కేటగిరీ కలిగిన వ్యక్తి అంటే మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు. అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తున్న ఈ తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు బయలు కమ్మాయా? ఆయన ఏం చేస్తున్నారో తప్పని తెలియడం లేదా? ఆయన మన చంద్రబాబు నాయుడు సార్ గారికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం, 26 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఎవరికి ఉంటుందండి ఈ దేశంలో? అలాంటి మహా వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి రావడమే ఎప్పుడెప్పుడు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ప్రజలందరూ అయ్యో పోతే పోన్లే పాపం ఏదో చూద్దాము రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా అనేసి ఏదో పాపం అని ఇస్తే ఆయన చేయాల్సిండేది ఏది? సంక్షేమం చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. సంక్షేమం ఎక్కడ చేస్తున్నాడు? అంత ట్యాక్సులు కలెక్ట్. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలనను దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్థానిక మెయిన్ రోడ్లోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సాధింపు చర్యలకు షాప్ వ్యాపారస్తులకు కస్టమర్లకు వివరించారు. కథలోనా కొనుక్కున్నావా? అక్కడే కట్టుకున్నా. బాగుంది. అవునవును. వెడల్పుంటే బాగుంటుంది. దానికోసం అందరూ సపోర్ట్ చేయాలి. దుర్మార్గం అందరూ చూస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పై జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ చేసిన కామెంట్స్ పై ఆయన స్పందించారు. సీఎం జగన్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఏడుస్తారన్నారు. ఆయన 3 పెళ్లిళ్లు చేసుకున్నారని బాధ, లేక ఈయన చేసుకోలేదని ఆవేదన అని ఎద్దేవా చేశారు. సరే, మీరు రాముడు, మీకు ఒకరే భార్య కదా, మరి నీ భార్యను తీసుకుని తిరుమలకు రా, విజయవాడ కనకదుర్గ టెంపుల్కు ఎందుకు రావని ప్రశ్నించారు. పైకేమో రాముడు చేసేవన్నీ కృష్ణుడి వేషాలంటూ సీఎం జగన్ పై కిరణ్ రాయల్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఉచ్చబోసుకుంటున్నాడు, రేపు ప్రభుత్వం మారిపోతే ఏంటి నా పరిస్థితి అనేసి. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి చూసా
భయపడి ఉచ్చబోసుకునే పరిస్థితికి వచ్చాడు ఈరోజు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం, కుటుంబాల గురించి మాట్లాడాలి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలంటే మీ చరిత్ర కన్నా చిన్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిది ఉండదు, ఏ రాజకీయ పార్టీది కూడా. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు గుర్తుందో లేదో మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. జగన్ ముత్తాత పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయన భార్య ఉండగానే మంగమ్మ అనే ఇంకో మహిళని ఆయనతో చేరదీసి ఆయనతో కాపురం చేస్తే ఆయన పుట్టిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి, ఆయన మనోడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిగత విషయాలు వచ్చి చెప్పాలి. చట్ట ప్రకారం చూస్తే వెంకటరెడ్డి గారి రెండో భార్య చట్టబద్ధ గుర్తింపు ఉంటుందా? రెండో భార్య గుర్తింపు ఉండదు. దాన్ని రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ భాషలో అయితే తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి భాషలో అయితే ఉంచుకున్నాడనో లేకపోతే పెట్టుకున్న మనోడనో ఉంచుకున్న మనోడనో అంటారు. గుర్తింపు లేని ఓ భార్య సంతానానికి తాగుడు మాని బుద్ధిగా ఉండాలని చెప్పిన భార్యపై దాడి చేసి అనంత లోకాలకు పంపాడు. పైగా అనారోగ్యంతో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. కుమారుడి ఫిర్యాదుతో అసలు నిజం బయటపడడంతో ఊచలు లెక్కిస్తున్నాడు. అనంతపురం కనేకల్ మండలం సొల్లాపూర్కి చెందిన మాదల వన్నూరు స్వామి భార్య మాదల చిట్టమ్మను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అలానే ఉందండి. ఊరుకోండి. తల సంఖ్యలో ఇదేమన్నా కెమెరా. గత నెల 12వ తేదీన కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో చిట్టమ్మ అనేటువంటి ఆవిడ మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బంధువులు ఆమెకు దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఊరికి వెళ్ళినటువంటి చిట్టమ్మ కుమారుడు సోమశేఖర్ తిరిగి వచ్చి తన తల్లికి అనారోగ్యంతో చనిపోలేదు, ఆమె చావు పైన అనుమానం ఉంది, దర్యాప్తు చేయమని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మేరకు కనేకల్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా ఈ కేసును నమోదు చేసి సబ్ ఇన్స్పెక్టర్ దుగ్గిరెడ్డి గారు దర్యాప్తు చేయడం ప్రారంభించినారు. ఆ తర్వాత శవాన్ని కూర్చి ఉన్నందువల్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ కనేకల్ గారి సమక్షంలో పూడ్చిపెట్టినటువంటి శవాన్ని తిరిగి టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఈ మంత్ 11న డాక్టర్స్ ఈ యొక్క మృతి ఆమెకు హెడ్ ఇంజరీ ఉండడం వల్ల, తలలో గాయం ఉండడం వల్ల చనిపోయింది, కానీ ఆమె అనారోగ్యంతో చనిపోలేదనేటువంటి పోస్ట్మార్టం రిపోర్టును డాక్టర్లు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఏదైతే అనుమానాస్పద మృతిగా కేసు ఆల్రెడీ నమోదు చేసి ఉందో ఆ కేసును హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఆ దర్యాప్తును రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును దర్యాప్తు చేపట్టడం జరిగింది. సాక్షులను, రక్త బంధువులను విచారించిన తర్వాత ఆమె చిట్టెమ్మను తరచూ గొడవ పడుతూ భర్త ఆమెను కొడుతూ ఉన్నాడని చెప్పేసి, దాంట్లో భాగంగానే గత నెల 12వ తారీఖున కూడా గొడవపడి భార్యను కర్రతో కొట్టినాడని చెప్పి తెలియడం జరిగింది. దాని మేరకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సొల్లాపురం బస్ స్టాప్ దగ్గర ఈ యొక్క జాతీయ రహదారి ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సెబ్ ఏఎస్పీ ఏ రాజేంద్ర అన్నారు. గుంటూరు, నాయుడుపేట, గూడూరులో 23 కిలోల గంజాయిని పట్టుకోవడంపై నాయుడుపేటలో సెబ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. గంజాయిని పట్టుకున్న సెబ్ అధికారులను అభినందించారు. 4గురిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అనగా 14/10/2023 తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ నందు రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఉదయం 9 గంటల సమీపంలో మన సెబ్ వాళ్ళు వెహికల్ చెకింగ్ అలాంటివి చేస్తున్న సందర్భంలో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడినారు. వాళ్ళ దగ్గర చెక్ చేయగా 20.5 kgs గంజాయి వారి దగ్గర దొరికింది.
ఈ ముగ్గురు దగ్గర అలాగే 2 సెల్ ఫోన్లు కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు విజయ్ కుమార్ మధు 39 సంవత్సరాలు, ఇతను బొమ్మికుప్పం తిరుపత్తూర్ జిల్లాకు సంబంధించిన అతను. అలాగే శ్రీనివాసన్ చిన్నస్వామి, ఇతను కూడా తిరుపత్తూర్ తమిళనాడుకు సంబంధించిన అతను. అలాగే ఈ కలియారెడ్డి అనే 30 సంవత్సరాలు ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అతను. ఈ ముగ్గురు దగ్గర 20.5 కేజీలు దొరికింది. వీళ్ళు ఈ గంజాయిని విక్రయించి ట్రాన్స్పోర్టేషన్ చెన్నైకి తీసుకుని పోతున్నట్టు మనకు సమాచారము. ఇందులో ముఖ్యంగా తీసుకుంటే ఈ విజయ్ కుమార్ మధు కొద్దిగా పెద్ద నేరస్తుడు. ఇతని మీద ఆల్రెడీ 5 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 2 గంజాయి కేసులు, 3 సివిల్ రెగ్యులర్ కేసెస్ లో ఉన్నాడు ఇతను. అలాగే శ్రీనివాసన్ చిన్నస్వామి కూడా తిరుపత్తూరులో ఒక గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఈ అంత ఆపరేషన్ లో సిఐ గారు, అలాగే రమేష్ ఏఎస్ ఎస్సీబీ గూడూరు గారు, వాళ్ళందరూ సమిష్టి కృషి. ఇందులో బాగా ప్రతిభ కనబరిచిన మన ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ నాయుడుపేట, అలాగే సిబ్బంది రమణయ్య, వెంకటేశ్వర్లు, రాజయ్య అండ్ అందరినీ నేను అభినందిస్తున్నాము. అలాగే మీరు చూసుకుంటే ఇప్పటి వరకు టోటల్ జిల్లా మొత్తం చూసుకుంటే పోలీస్ అండ్ సెబ్ 260 కేసుల పైన పెట్టడం జరిగింది. సెబ్ ఫార్మేషన్ అయిన తర్వాత 737 నేరస్తులను గుర్తించి 3624 కేజీల్ని మనము స్వాధీనపరుచుకున్నాము. ఇవన్నీ విలువ సుమారు 4 కోట్లు ఉంటుంది. ఈ అంతా ఉద్దేశం ఏమంటే మనకి ఈ నేషనల్ హైవే ద్వారా కింద రాష్ట్రాలకి సరఫరా చేయడం జరుగుతుంది. దాన్ని మేము అరికట్టేందుకు రోజు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నాము. అలాగే ప్రజలకు కానీ లోకల్ గా ఏదైనా కన్జంప్షన్ పెడ్లర్స్, కన్జ్యూమర్స్ అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ని లోకల్ సెబ్ స్టాఫ్ కానీ అలాగే టోల్ ఫ్రీ నంబర్ 14500కి మీరు ఇంటిమేట్ చేసి ఈ మహమ్మారిని కంప్లీట్ గా నివారించడానికి ప్రజలు అందరూ కూడా మాకు సహకరించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతిపక్షాలపైన వ్యక్తిగత దూషణలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్ఛార్జి ముత్తా శశిధర్, కాకినాడ సిటీ పార్టీ అధ్యక్షులు తోత సుధీర్, పార్టీ నాయకులు అడలవాల సత్యనారాయణ అన్నారు. కాకినాడ సిద్ధార్థనగర్లో గల జనసేన పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఆ రోజున మీరు ఓట్ల కోసం అమ్మలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అవ్వాలని వచ్చిన రోజు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పి ఈ రోజు దాకా బీసీల్లో ఎందుకు చేర్చలేదు అంటే ఇప్పుడు కాపులు కావాల్సి వచ్చిందా మీ ఓట్లకి? దయవుంచి కులాలను విమర్శించి మేము ఎప్పుడన్నా కులాన్ని విమర్శించామా? ఎప్పుడన్నా కులాలను అడిగామా? మీరు కాపు కులస్తుల్ని బీసీల్లో చేర్చున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపులకి మేలు చేశారనే వ్యక్తుల్లో మేము కాపులు ఉన్నాం. అటువంటిది మీరు మాకు ఏదో కార్పొరేషన్ ఇచ్చి కళ్ళు నీళ్లు తుడుస్తున్నారు. కానీ ఈ రోజున మీ అందరికీ నేను చెప్తున్నాను, దయవుంచి ముఖ్యమంత్రి గారు ఇక ముందు రాజకీయం చేయండి, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు. రాబో 4 నెలల్లో ఎలక్షన్కి వెళ్దాం, చూద్దాం గెలుపు ఓటములు భగవంతుడిది. కానీ ఈ రోజు నేను ఈ పత్రిక సమావేశం ఎదుర్కొన్నా చెప్తున్నాను, రాబో ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం. కాకినాడలో ఇందాక మా సోదరులు ముత్తా శశిధర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చినా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని. కాకినాడలో ఖచ్చితంగా గ్లాసు గుర్తు ఓటర్లు దీని మీద ఉంటుంది. ఖచ్చితంగా గ్లాసు గుర్తే కాకినాడలో జెండా ఎగరైపోతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధంపై ఉద్యమం జరుగుతోందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అక్రమ కేసులో గత 34 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారన్నారు. ఉమ్మడి నూతన ఏపీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. వయస్సు, హోదా చూడకుండా అక్రమ కేసులో నిర్బంధం చేసి వేధిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులు 370 కోట్ల రూపాయల అవినీతి అని, 27 కోట్లు 24 కోట్లు అని పొంతనలేని సమాధానాలు ప్రభుత్వం చెబుతోందన్నారు. పవన్ కళ్యాణ్ పరామర్శకు వస్తుంటే అడ్డుకున్నారన్నారు. దేశ విదేశాలలో ప్రజలు చంద్రబాబుకు అండగా ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం.
చాలా సంతోషం. పిలిచిన వెంటనే అందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ తెలిసిన విషయమే, గత 34 రోజులుగా మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. దీనికి కూడా కారణం స్కిల్ స్కామ్ చేశారు మీరు, దాంట్లో భాగంగా అవినీతి జరిగింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఏదైనా ముందుగా చెప్పుకోదలుచుకుంటే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఉమ్మడి రాష్ట్రంతో పాటు విడిపోయిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తి రమారమి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా కూడా ఉండి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే తనదైన శైలిలో ఆయన ముఖ్య అంశాల్లో పాల్గొని తనకంటూ సలహాలు ఇస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే నిరంతరం కూడా పాటుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ గౌరవం కూడా లేకుండా, సరే ఏం చేసినా ఏం చేయకపోయినా వయసు కన్నా సరే ఎవరైనా సరే పార్టీలు చూడరు, ప్రాంతాలు చూడరు, కులాలు చూడరు, ఒక వయసు ఉన్న వ్యక్తికి ఎవరైనా సరే గౌరవం ఇస్తారు. అటువంటి గౌరవం కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోటలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వెటకారంగా ఉన్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012లో పార్టీ పెట్టిన సీఎం జగన్కు 2019లో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదని సోమిరెడ్డి తెలిపారు. ఇప్పుడు బెంగళూరు, ఇడుపులపాయ, కడప, విశాఖ, హైదరాబాద్ సీఎం జగన్ రాజప్రసాదాలు నిర్మించుకుంటున్నారని విమర్శించారు. మీకు రాజప్రసాదాలు, రాజభవనాలు, వేల కోట్లు వాల్యూ మీ మాదిరిగా అందరు ముఖ్యమంత్రులకి ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఒక్క మాట అడుగుతుండా, బాబు గారు ఎక్కడ అంటున్నావు? బాబు గారు ఉంటే జనం మధ్య, పరదాలు వెనక కాదు, పోలీసులు వెనక కాదు. ఎప్పుడన్నా జనంలో తమరుండారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత జనం మధ్య ఉన్నారా? నేను స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడైనా సరే ఆ బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ దిగి జనం మధ్యకి వచ్చే గట్స్ మీకు ఉన్నాయా? చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ర్యాలీ చేస్తాడు, జనంలో బహిరంగ సభలు పెడతాడు, ఓపెన్గా బహిరంగ సభలు పెడతాడు. 2019 చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు అంతా జనంలోకి వచ్చి మమ్మల్ని తిట్టేదానికి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, సభలు పెట్టారు కదా. ఇప్పుడు ఎందుకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు చెట్లు నరికేయాలా? అశోకుడు చెట్లు నాటించాడు, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికిచ్చాడు. పరదాలు వేయాలా? 2000 మంది పోలీసులు ఉండాలా? బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్లో మీరు ఉండాలా? మీరు ఎక్కడ ఉండేది కనపడకూడదు. మీరు సిగ్గుపడాలా? ఒక ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు వచ్చేదానికి గట్స్ లేని వాళ్ళు మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఉన్నాడు, అంతకుముందు ఎప్పుడూ జనం మధ్య ఉన్నాడు, జనం కోసం బతికాడు చంద్రబాబు నాయుడు గారు. మీ మాదిరిగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన పెండ్లిండ్లు మీకు అదొకటే కదా మీరు మాట్లాడేది. లీగల్ అయ్యా, చట్ట ప్రకారం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ప్రశోధ నంది సేవ నిర్వహించారు. నంది వాహనంపై ఆది దంపతులు ఉత్సవమూర్తులను సుందరంగా పుష్పాలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణంలో స్వామి అమ్మవారిని ఊరేగించారు. అనంతరం దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, స్వామి అమ్మవారికి కర్పూర హారతి సమర్పించారు.
భూ సంబంధిత వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి భూవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టర్కీ, సంయుక్త కార్యదర్శి సోన్మోని బోరా ప్రశంసించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి భూవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులకు వివరించారు. దేశమంతటికీ ఒకే వేదికగా మాతృభూమి పేరుతో పైలట్ జియో పోర్టల్ను ఆవిష్కరించారు. అజయ్ టర్కీ మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భూ రికార్డులను నవీకరించి మాతృభూమి పోర్టల్కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఏర్పాట్లు చేయగలిగితే సర్వీస్ రోడ్స్ డెవలప్ చేసి, ఫ్రీ లెఫ్ట్స్ ఎక్కడైనా ఇవ్వగలిగితే ఇచ్చేసి, సర్వీస్ రోడ్స్ క్లియర్ చేసి చేయాలని, అదేవిధంగా ట్రక్ పార్కింగ్ లాట్స్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో రోడ్ల మీద పార్క్ చేయకుండా ట్రక్ పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేయాలని, బస్ పార్కింగ్ లాట్లు కూడా ప్రొవైడ్ చేస్తే ఈ లాంగ్ జర్నీకి పోయే బస్సులు, ప్రైవేట్ బస్సెస్ అన్ని రోడ్ల మీద పార్క్ చేయకుండా ఒక ట్రక్ పార్కింగ్ వే, ఒక బస్ పార్కింగ్ వే కూడా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో నగరం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలకి మెరుగ్గా సేవలు అందించేదానికి, అట్ ది సేమ్ టైం అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలు చేయాలని పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేక్ హోల్డర్స్ అయిన ఇండస్ట్రీస్ అందరినీ కూడా కోరటం జరిగింది. The bus stops మీరు అంటున్నారో just near to the signal points. So we will have a relook at them. Sure, sir. We will see how to shift them at least to the little away so Yes, that అందరూ సైడ్ బై సైడ్ పెడతారు సార్. దాంతోపాటు ఆటో వాళ్ళు ఉంటారు. ఇంకా అసలు ట్రాఫిక్ మూవ్ needs to be done. It's pending for that. Once that is done, I think the metro will also take off soon. even the tram also. అబ్జర్వేషన్స్ వస్తే అవి కూడా సబ్మిట్ చేస్తాం సార్ 1 వీక్ బ్యాక్. ఇంకొక 2-3 మంత్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర, ఆయనను బయటి ఆసుపత్రికి తరలించాలన్న కళా వెంకట్రావు. చంద్రబాబుకు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందించాలన్న టీడీపీ నేతలు, బరువు కూడా తగ్గినట్లు తెలుస్తుందని ఆవేదన. కాకినాడలో బాబుతో నేను కార్యక్రమం. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామన్న వనమాడి కొండబాబు. ఏపీ సీఎం జగన్పై జనసేన నేత కిరణ్ రాయల్ ధ్వజం. జగన్ తన భార్యను తీసుకుని తిరుమలకు రావాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.